4 ముఖ్యమైనటువంటి సూత్రాలండి. చతుశ్రూత్రి కర్మయోగమును గురించి చతుస్సూత్రి అంటాం. 4 ప్రిన్సిపల్స్. కర్మ అది యోగముగా కావాలి అంటే, ఈ మాటను పదే పదే చెప్తూనే ఉన్నాను కదా, కర్మ రోగము కాకూడదు, కర్మ యోగముగా ఉండాలి. అందుకని ఏదో కర్మయోగం అంటే అందరు అనుకుంటుంటారు, నీ డ్యూటీని నువ్వు చేస్తుండు, కర్మలు చేయక తప్పదు కదా అని చెప్పి అనుకుంటారు. ఎట్లా చేయాలి, ఏ భావనతో చేయాలి? చాలాసార్లు విన్నాం, ఈశ్వరార్పణ బుద్ధి తోటి చెయ్యి, ఫలమును ఆశించకు, ఏ ఫలం వచ్చినా దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితోటి స్వీకరించు అని. ఆ విషయాన్ని ఇక్కడ భగవంతుడు పాయింట్ వైజ్గా చెప్తున్నాడు.